విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు అనేది స్లోగన్గానే మిగిలిపోతుందా అని అనిపిస్తోందండి. ఇక 1% ఛాన్స్ కూడా అండ్ 1% ఆశ కూడా నాకు అనిపించటం లేదు. మన పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ గురించి వాళ్ళు నెక్స్ట్ టైం ఎలా గెలవాలి ఈ ఎలక్షన్స్లో అని దీన్ని ఒక సెంటిమెంట్గా వాడుకొని మనని వెర్రి ముఖాలను చేశారండి. ఇప్పుడు మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు కానీ తెలంగాణలో కానీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కనుక దెబ్బతీస్తే సెంట్రల్ గవర్నమెంట్కి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. మరి ఆ తమిళనాడులో అయితే అండి వాళ్ళ భాషని కనుక ఎవరన్నా కించపరిస్తే వాళ్ళ అవుట్ అంతే. అంత యూనిటీగా పోరాడతారు వాళ్ళు. కానీ మన ఆంధ్రాలో అదే ఐకమత్యం లోపించింది. అందుకే డివైడ్ అండ్ రూల్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ పాటిస్తోంది. మనకి ఎప్పుడు బుద్ధి వస్తుందో. జెన్జీ యువత మేలుకో, మీరు మేలుకోవాలి. ఫ్యూచర్ ఈజ్ యువర్స్.